ఏమిటి చెప్పండి బాలరాజు గారు, మీ మంత్రి గారు అన్నది అనుండకపోవచ్చు, మీరు కావాలని రాసి ఉండొచ్చు అనేది మన సతీష్ గారు అనుమానం. ఇప్పుడు కేఎస్ గారు ఇలా పత్రికలో వచ్చిన వాస్తవాల్ని ఒక్కసారి అంగీకరిస్తే మంచిది. ఒకవేళ వారి తప్పులు తెలుసుకుంటే మంచిది. ఆ తప్పులకు క్షమాపణలు కోరితే మంచిది. కానీ అనుండకపోవచ్చు అని చెప్పేసి మళ్ళా పత్రిక మీద దుష్ప్రచారం చేయడాన్ని మాత్రం నేను పూర్తిగా సంపూర్ణంగా ఖండిస్తా ఉన్నాను. కేఎస్ గారు ఇప్పుడు జరిగింది ఎక్కడ? తను కామారెడ్డి ఇన్ఛార్జ్ మంత్రిగా ఉంది కామారెడ్డి జిల్లాకు. అక్కడ రామారెడ్డి అనే మండలం మీదుగా సిరిపురం అనేటువంటి మండలం మీదుగా పోతున్నప్పుడు అక్కడ ఉన్న రైతాంగం, ఎక్కడైతే కొనుగోలు కేంద్రం దగ్గర ఉన్న రైతులు, మంత్రి అటువైపు కాన్వాయ్ పోతుంది కాబట్టి కాన్వాయ్కి వచ్చి వాళ్ళు అడ్డం ఉన్నారు. అడ్డంతో పాటుగా వినతి పత్రం వేయడం కోసం వాళ్ళు అక్కడ వేచి ఉన్నారు. వేచి ఉన్నప్పుడు మంత్రి గారు ఆపకుండా కాన్వాయ్ పోతున్నప్పుడు ఖచ్చితంగా అడ్డం తిరుగుతారు కదా రైతులు. అడిగి ఏమడిగినారు? అమ్మా మీరేమో రైతు దగ్గర ధాన్యం కొనుగోలు వెంటనే చేస్తున్నామంటున్నారు, 10-15 రోజులు పడుతుందని చెప్పేసి అక్కడ ఉన్న రైతులు అడిగారు. అదే క్రమంలో రెండో మాట అడిగారు, గతంలో మీకు బోనస్ అని చెప్పినారు, సుమారు 1300-1200 కోట్లు రాష్ట్ర వ్యాప్తంగా బాకీ ఉంది, మా మండలంలో కూడా రైతులకు బోనస్ ఇంకా రాలేదని చెప్పడం జరిగింది, బోనస్ పడదని చెప్తే. అదే క్రమంలో రుణమాఫీ సమస్య అందరికీ ఇష్యూ అది కాదు, ఆవిడ మాట్లాడారు, ఆవిడ ఆ మాట అనలేదు అనేది సతీష్ గారి వాదన. అనకుండా మీరు రాశారా? మీ దగ్గర దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఏమైనా ఉన్నాయా వారు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి? సార్ ఇప్పుడు నేను ఏమంటాడు సార్, ఇప్పుడు రైతులు సంబంధించి అటు పోయినప్పుడు అక్కడ తను ఆడ మాట్లాడలేదు, అక్కడ వెళ్ళిపోయింది. అక్కడ నుంచి నిరసన వ్యక్తం చేయగానే వెళ్ళిపోయిన తర్వాతకి కామారెడ్డి మార్కెట్ యార్డ్ లో మీటింగ్ పెట్టినప్పుడు తను ప్రసంగంలో చెప్పిన మాటలు, రామారెడ్డి మీద వెళ్తున్నప్పుడు ఇట్లా మీటింగ్ కొంతమంది రైతులు వచ్చి అడ్డం పడ్డారు, వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నట్టుంది, ఆ బీఆర్ఎస్ వాళ్ళు తాగి వచ్చారని చెప్పేసి మాట్లాడింది. రైతులు కాదా సార్? సంబంధిత వీడియో ఉంటే మీదే కరెక్ట్ అవుతుంది, అప్పుడు మంత్రి గారు సరి చేసుకోవాల్సి వస్తుంది. వీడియో లేకుండా మాట్లాడితే వీళ్ళకి అడ్వాంటేజ్ అనమాట. అట్లాంటి పదాలు అట్లా అనలేదని చెప్పి వీళ్ళు దబాయించవచ్చు అనమాట. అట్లా ఓకే, దాన్ని సమీకరించినప్పుడు సార్ ఇప్పుడు నా దగ్గర వీడియో సంబంధించి క్లిప్పింగ్ రాలేదు, పేపర్ క్లిప్ మాత్రమే ఉన్నది. నేను ఏమంటే ఒకవేళ సార్ ఇలా రైతులు ఆక్రోశంతో ఉన్నారనడానికి ఎగ్జాంపుల్ రైతు బోనస్ అనేది అలా ఇస్తానన్నది వీలే సార్. సుమారు 500 రూపాయలు కింటాకి ఇస్తామని చెప్పిండ్రు. ఇంతవరకు పోయిన సంవత్సరం సంబంధించినటువంటి 23 లక్షల టన్నుల ధాన్యం కొన్నారు. దానికి సంబంధించినటువంటి 1300 కోట్ల రూపాయలు ఇంకా పెండింగ్ లో ఉంది. సరే, ఈ సంవత్సరం కూడా బోనస్ ఇస్తారా ఎవరో తెలియని పరిస్థితి. మీరేమో అట్లా చెబుతున్నారు. దేశమంతా సన్న బియ్యం కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషికి రేవంత్ సూచన మేము అమలు చేస్తున్నాము, చక్కగా ఉంది. అలాగే ఇతరత్ర ఈ బియ్యం సేకరణ పెంచాలని కూడా మన రేవంత్ రెడ్డి గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కేంద్రానికి కోరారు. మరి దానికి ఏం చెప్తారు? ఇప్పుడు సార్ ఇప్పుడు సన్న బియ్యం పంపిణీ వేరు, ఈ రోజు వడ్లకిచ్చే బోనస్ వేరు. వరి ధాన్యం కొనడం వేరు, వరి ధాన్యం సంబంధించినటువంటి కింటాకు వీళ్ళు ఇచ్చేటువంటి ఏదైతే గతంలో హామీ ఇచ్చారో దాన్ని ఇవ్వడం వేరు. ఇప్పుడు సన్న బియ్యం అనేది రేషన్ కార్డుల రేషన్ షాపులలో పంపిణీ జరుగుతా ఉంది. ఆ పంపిణీ ఎంతకాలం జరుగుతుంది, ఎన్ని కిలాలు ఇస్తున్నారు అనే అంశాన్ని స్పష్టంగా అటు పక్కన పెడదాం. ఇలా రైతాంగం పడుతున్న బాధల పట్ల బీఆర్ఎస్ పార్టీగా ఆ మండల పార్టీ ఆధ్వర్యంలో కావచ్చు, ఆ మండలంలో రైతుల్ని సమీకరించుకొని ఒక మంత్రి గారు వెళ్ళినప్పుడు డెఫినెట్ గా వినతి పత్రం ఇస్తారు. ఖచ్చితంగా మీరు ఆగనప్పుడు అడ్డం పడతారు. అయితే కాంగ్రెస్ వారి సందేహాలు చేసే విధంగా అంటే మనం కేటీఆర్ గారి విచారణకు గవర్నర్ అనుమతి, ఇతరత్ర అంశాలు ఫిరాయింపులు దాని మీద కూడా మాట్లాడాల్సింది. నా పాయింట్ ఏంటంటే నిజంగా అనుంటే ఆవిడ విత్డ్రా చేసుకోవడం మంచిది, అనకుండా ఉంటే మీరు సవరించుకోవడం మంచిది. ఏది కరెక్ట్ అనేది వీడియో చూస్తే కానీ నేనైతే చూడలేదు, మీరు పేపర్లోనే నేను కూడా చూశాను. అది ఈ రోజుల్లో వీడియోలు కూడా వచ్చేస్తున్నాయి కాబట్టి బహుశా వీడియోలు వచ్చి ఉంటే సతీష్ గారికి చూపించండి, అట్లాగే మంత్రి గారికి కూడా చూపించి సరి చేసి మీ ఛానల్లో ఏమని చెప్పండి సార్, చెప్తే సమాజం తెలుస్తుంది కదా. వేసే ఉంటారేమో, ఉంటే వేసి ఉంటారు కదా, ఉంటే తెలుస్తుంది కదా అంటారు. వేసి ఉండలేదా? వేసారో లేదో మనం ఈ మాట అయితే కరెక్ట్ కాదు కదా. రైతులు తాగుబోతులు రైతులు అని అనకూడదు కదా. ఏమంటారు సార్ అంటే ఇంతకు ముందే చెప్పినాం, రైతు ఈ దేశానికి వెన్నెముక్క. రైతును ఆ విధంగా ఎవరు మాట్లాడినా కానీ సమంజసం కాదు అనేది ఓ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా, కాంగ్రెస్ పార్టీ అభిమానిగా కమ్యూనిటీని పట్టుకుని అట్లా అనకూడదు, అది ప్రస్తావించకూడదు అసలు అనేది కదా. అన్నారా అనలేదా అన్నది నిర్ధారించుకోవాలి. రైట్. హనుమాన్ సింగ్ గారు ఖమ్మం నుంచి. హనుమాన్ సింగ్ గారు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం కొమ్మేని గారు. కాంగ్రెస్ నాయకులు ఒక మాట అన్నారు, కేటీఆర్ గారిని విచారించాలి, మేము స్వాగతిస్తాము, రాజ్యాంగబద్ధంగా వెళ్తామని చెప్పారు. చాలా మంచి పాయింట్. రాబర్ట్ వాద్రా మీద కూడా ఈడీ వాళ్ళు ఛార్జ్ షీట్ జారీ చేశారు, నిన్న వేసినట్టున్నారు కదా. దానికి కూడా ఏ మాత్రం
ప్లకార్డు పట్టుకోకుండా ఏం స్ట్రైక్ చేయకుండా మీరు ఏం పట్టుకో న్యాయబద్ధంగా ఉండండి. అప్పుడు మీరు మీరు చేయాలి. అక్కడ అరెస్ట్ చేస్తుంటేనేమో వీళ్ళు ఎగురుతారు, ఇక్కడ మాత్రం స్వాగతిస్తూ రాజ్యాంగబద్ధ అంటారు. అదొక పాయింట్ అండి. ఓకే, రెండో పాయింట్ సీతక్క గారు అన్నారా అనలేదా అంటే అది అనంది మాత్రం ఏ పత్రిక రాస్తారు. ఒకటి వెలుగు పత్రిక జనరల్ గా రాయరు, అట్లా జరగదు. ఓపెన్ గా రాయటం అనేది జనరల్ గా ఉండదు. కాకపోతే ఇవాళ రేపు ఏంటంటే వీడియో సాక్ష్యాలు ఉంటాయి కాబట్టి అది తేలిగ్గా పరిష్కారం అవుద్ది ఆ ఇష్యూ. చెప్పండి, కంప్లీట్ అండి. సార్ ఇంకోటి, హలో మాట్లాడండి, వినపడతాను. ఇప్పుడు అన్ని ఛానల్ చూస్తున్నాం. ఇప్పుడు వెలుగులో రకరకాలుగా అలిగేషన్స్ ఉన్నాయి. అవి నమ్మాలా మేము? మీ ఇష్టం అది. దానికి నేనే చెప్తానది. ఇప్పుడు ఎవరి భావజాలాన్ని బట్టి వాళ్ళు భావజాలం చేయొచ్చు, భావజాలం తప్పలేదండి. అలిగేషన్ చేసినట్టు ఏ పత్రిక కూడా అంత పిచ్చిగా చేయరు. అది వాస్తవం, నేను కూడా దాంతో మీతోటి ఏకీభవిస్తున్నాను. అయితే కేవలం పత్రికల్లో వచ్చిందే కాకుండా వీడియో కూడా సాక్షి ఉంటే అప్పుడు ఆమె డిఫెన్స్లో పడతారు కదా, అది నేను చెప్పే పాయింట్. రైట్, ప్రకాష్ గారు హైదరాబాద్ నుంచి. ప్రకాష్ గారు నమస్కారం, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం సార్. ఇది సుప్రీంకోర్టు తీర్పు గురించి ప్లీజ్ చెప్పండి. ఇప్పుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఇండిపెండెన్స్ కోల్పోయినాయి. ఎలక్షన్ కమిషన్ లాంటిదే ఇదైపోయింది. మొన్న కూడా మీరు డిబేట్ పెట్టాలని మాట్లాడడం కుదరదు ఆ రోజు ఈ బీసీ రిజర్వేషన్ గురించి. అప్పుడు కూడా ఇప్పుడు కోర్టులో ఒక్కొక్కసారి ఒక్కొక్కలాగా చెప్పండి. అక్కడ జడ్జీల్ని బెదిరిస్తున్నారేమో అట్లాంటి మాట్లాడమని దయచేసి. సారీ అట్లాంటివి మీరు మనం మాట్లాడకూడదు, అది పద్ధతి కాదు. అది అధికారికంగా ఎవరైనా విమర్శ చేస్తే దానిని మాట్లాడుకోవచ్చు తప్ప మనకుగా మనం అట్లా మాట్లాడడం తప్పు. గౌరవ న్యాయస్థానాన్ని మనం గౌరవించాలి. అయితే న్యాయస్థానంలో లోటుపాట్లు ఉండటం ఇవన్నీ అవే వేరే చర్చ, కానీ మనం ఆరోపణ చేయటం అది పద్ధతి కాదు. దయచేసి అట్లాంటివి చేయొద్దని మాత్రం నా విజ్ఞప్తి. కేటీఆర్ విచారణకు గవర్నర్ అనుమతి. ఫార్ములా ఈ కార్ రేసులో 2 రోజుల కిందటే గవర్నర్ జిష్ణుదేవ్ గ్రీన్ సిగ్నల్. ఇది కరెక్టేనా? హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ కోసం చేశారా లేదా? అలాగే ఈ కేసు వల్ల కాంగ్రెస్కి ఏమన్నా కలిసి వస్తుందా? జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక తర్వాతే ఈ ఆమోదం ఇచ్చడం ద్వారా ఏంటి సంకేతం ఏమైనా ఉందా, లేదు రొటీన్గానే జరిగిందా? బీజేపీ వారు చూసారా, మరి ఇప్పుడు దాకా మా మీద ఆరోపణ చేశారు కదా, ఇప్పుడు మీరు కేసు పెట్టుకోండి అని బండి సంజయ్ గారు లాంటి వాళ్ళు అంటున్న తీరు మీద కూడా మనం అన్నిటి మీద చర్చించుకోవాలి. అలాగే రాజమౌళి గారికి సంబంధించి ఎందుకు బీజేపీ వారు సడన్గా కాస్త ఎక్కువగా విమర్శలు చేయడం, కేసులు పెట్టడం, ఇట్లాంటివన్నీ ఎందుకు చేస్తున్నారు హిందూ సంఘాల పేరుతో కానీ ఇవన్నీ కూడా. అదే టైంలో ఆంధ్రప్రదేశ్లో ఏం జరిగినా కూడా బీజేపీ వాళ్ళు ఎందుకు నోరు మెదపలేని పరిస్థితిలో పడుతున్నారు అన్నది కూడా మనం మాట్లాడుకోవచ్చు. ఫిరాయింపులపై తీర్పు రిజర్వ్ చేశారట. ఫిరాయింపుల మీద మరి ఇంకా తొందరగా నిర్ణయం అవుతుంది.